హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో రియాక్ట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో వాట్ ఈజ్ యూజ్ నావిగేట్ హుక్ ఈ యొక్క హుక్ని గురించి మనం నేర్చుకుందాము. ద యూజ్ నావిగేట్ హుక్ అలౌస్ అస్ టు నావిగేట్ బిట్వీన్ రౌట్స్ యూజింగ్ జావాస్క్రిప్ట్ కోడ్ ఇన్స్టెడ్ ఆఫ్ క్లికింగ్ లింక్స్. ఇట్ రిప్లేసెస్ ద ఓల్డ్ యూజ్ హిస్టరీ హుక్ ఫ్రమ్ ఎర్లియర్ వర్షన్స్ ఆఫ్ రియాక్ట్ అవుటర్. యూజ్ నావిగేట్ హుక్ అనేది ఏం చేస్తుందంటే మనం మామూలుగా ఏం చేస్తామంటే లింక్స్ యూజ్ చేసి మనము లింక్స్ ఉంటాయి కదా, మనకి నావ్ లింక్స్ కానీ లింక్స్ యూజ్ మనం ఏం చేస్తాము, ఒక పేజ్ నుంచి వేరొక పేజ్కి మనము నావిగేట్ చేస్తాము. వితౌట్ లింక్స్ మనము జావాస్క్రిప్ట్ కోడ్ని యూజ్ చేసి మనము ఒక పేజ్ నుంచి వేరొక పేజీకి నావిగేట్ చేయడం కోసము మనము ఈ యొక్క యూజ్ నావిగేట్ హుక్ని మనము వాడటం జరుగుతుంది అనమాట. ఇది అంతకుముందు మనం యూజ్ హిస్టరీ హుక్ అని చెప్పేసి ఉండేది, దీన్ని రిప్లేస్ చేస్తూ ఇక్కడ యూజ్ నావిగేట్ హుక్ అని మనకి ఇవ్వడం జరిగింది. యూజ్ హిస్టరీ హుక్ కూడా అదే పని చేసేది, మనకి ఏ పేజ్కి కావాలో ఆ పేజ్కి డైరెక్ట్గా మనము వెళ్ళొచ్చు అనమాట, నావిగేట్ అవ్వచ్చు అనమాట. యూజ్ నావిగేట్ హుక్ కూడా సేమ్ అదే పని చేస్తుంది. వై డూ వీ నీడ్ యూజ్ నావిగేట్ చూసినట్టయితే మనం ఎందుకు యూజ్ నావిగేట్ హుక్ యూజ్ చేస్తాము, మన లింక్స్ ఉన్నాయి కదా, లింక్స్ పెట్టుకుంటే సరిపోతుంది కదా, లింక్ పెట్టుకుని లింక్ పేజ్ యూఆర్ఎల్ ఇచ్చేస్తే మనకి అక్కడ డైరెక్ట్గా వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి అనుకుంటే, మనకి లాగిన్స్ ఈ కొన్ని సిచ్యువేషన్స్లో మనము యూజ్ నావిగేట్ హుక్ని వాడవలసి ఉంటుంది. అన్ని చోట్ల మనము లింక్స్ని వాడటం కుదరదు అనమాట. అందులో లాగిన్ సక్సెస్ అయినప్పుడు, అంటే మనం లాగిన్ చేస్తాం కదా, యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ కొట్టంగానే మనం ఏమవుతుంది, మనము పేజ్కి వెళ్ళిపోతుంది. లాగిన్ సక్సెస్ అయితే మనకి హోమ్ పేజ్కి వెళ్ళిపోతుంది, లేకపోతే మనకి వ్యాలిడేషన్ వస్తుంది కదా, మనకి లాగిన్ క్రెడెన్షియల్స్ ఆర్ నాట్ వ్యాలిడ్ అని చెప్పి వచ్చేస్తుంది కదా. అలాంటి సమయంలో మనము లాగిన్ సక్సెస్ అయినప్పుడు, అలాగే ఫామ్ సబ్మిట్ కొట్టినప్పుడు, ఫామ్ సబ్మిట్ చేస్తున్నప్పుడు, ఫామ్ ఫిల్ చేసాము, ఫామ్ రిజిస్ట్రేషన్ ఫామ్ కానివ్వండి ఏదో ఒకటి సబ్మిట్ చేసినప్పుడు మనం సబ్మిట్ చేయగానే డేటా అనేది సక్సెస్ఫుల్ అయినట్టయితే, అంటే ఫామ్ కరెక్ట్ డేటా ఇచ్చినట్టయితే మనకి ఏమవుతుంది, వేరే పేజ్కి మనము రీడైరెక్ట్ అనేది అవడం జరుగుతూ ఉంటాయి. ఇలాంటి సమయాల్లో బటన్ క్లిక్ చేసినప్పుడు, బటన్కి మనం లింక్ రాయం కదా, మనం బటన్ క్లిక్ చేసినప్పుడు కూడా మనం ఒక యాక్షన్, ఒక జావాస్క్రిప్ట్ మనము చేయడం జరుగుతుంది అనమాట. అలాంటప్పుడు అలాగే లాగిన్ చేసినాం, మనము పేజ్లో ఉన్నాము, లాగౌట్ అవ్వాలన్నప్పుడు కూడా మనము లింక్ యూజ్ చేయము. ఇలాంటి యూజ్ నావిగేట్ హుక్ యూజ్ చేసి మనం లాగౌట్ అనేది అవడం జరుగుతుంది. ఇలాంటి విషయాల్లో అలాగే ఏపీఐ రెస్పాన్స్ వచ్చినప్పుడు, మనకి రెస్పాన్స్ థర్డ్ పార్టీ ఏపీఐ మనకి కాల్ చేసినప్పుడు రెస్పాన్స్, అలాంటి సమయంలో ఇలాంటి సందర్భాల్లో సిచ్యువేషన్ మనం ఏం చేస్తాము, యూజ్ నావిగేట్ హుక్ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఆయన చూసినట్టయితే గో బ్యాక్ అంటే బ్యాక్ వెళ్తాం కదా, ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అని చెప్పేసి వెళ్తాం కదా, అలాంటి విషయంలో కూడా యూజ్ నావిగేట్ హుక్ని మనము యూజ్ చేయడం జరుగుతుంది. నావిగేట్ -1, నావిగేట్ 1 అని చెప్పేసి, అలా రీప్లేస్ హిస్టరీ యూజింగ్ రీప్లేస్ ట్రూ అని చెప్పేసి మనం ఈ యొక్క యూజ్ నావిగేట్ హుక్ని ఇలా కూడా మనము వాడవలసి ఉంటుంది.